యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన తరముగా ఉండాలనేది దేవుని యొక్క ఆశయం అన్నది. దేవుని బిడ్డలుగా మనలో నుంచి ఒక తరము లెగాలనేది దేవుని యొక్క ఆశయం ఉంటున్నది. అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత అబ్రహాములో నుంచి ఒక తరమును దేవుడు లేవనెత్తి ఉన్నాడు. ఒక తరాన్ని లేపాలనేదే మా యొక్క ఉద్దేశమే అన్నది. వీఆర్ మేకింగ్ ఏ జనరేషన్. దేవుణ్ణి చూపించే తరము, దేవుణ్ణి మాదిరిగా కలిగినటువంటి తరము, సమాజానికి దీవెనకరమైనటువంటి తరము, సమాజానికి మేలుకరంగా ఉండే తరాన్ని లేవనెత్తటమే దేవుని సంఘములో జరగవలసిన కార్యక్రమం. మందిరములో జరగాల్సిన పని ఒక్కొక్క ఇంటిలోంచి ఒక తరము లేచునుగాక. ఆమె దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఒక వ్యక్తినే. అబ్రహాము ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఒక తరానికి దీవెనకరంగా అబ్రహాము మార్చబడ్డాడు. నోవాహుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఒక్కడే, కానీ ఒక జనరేషన్ కి దీవెనకరంగా దేవుడి నిలబెట్టాడు. యేసయ్య లోకంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకునేది 12 మందినే. ప్రపంచాన్ని తలకిందులు చేశారు. నువ్వు చాలు దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేయటానికి. నేను చెప్పిన యు ఆర్ మోర్ దెన్ ఎనఫ్.